హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో సీజన్ అయితే వచ్చేస్తున్నది కదండి మల్లెపూలది. సో అందుకని మల్లెపూల చెట్లతో అయితే మేము ముందుకు వచ్చిన అనమాట. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ప్రూనింగ్ అయితే చేసేసినాను. ప్రూనింగ్ చేసేసిన ఆకులన్నీ తీసేసిన, ఫర్టిలైజర్స్ ఇచ్చినాను. మళ్ళీ కొత్త కొత్త చిగుర్లు ఆకులు అయితే వచ్చేసినాయి అనమాట. నాకు 15 డేస్కే ఇట్లా మంచిగా మళ్ళీ వచ్చేసినాయి. ఇంకా ప్రూనింగ్ చేసేటప్పుడు నాకు వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంకా అట్లీస్ట్ ఇప్పుడన్నా వీడియో తీద్దామని అయితే తీస్తున్నాను. ఇంకా మనకి మంచిగా ప్రూనింగ్ చేసుకున్నాక మళ్ళీ కొత్త చిగుర్లు ఆకులు అన్నీ వచ్చేసినాయి కదా. ఇంకా వాటికి కొంచెం బలం ఇవ్వడానికని మనము ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి. ఇంకా ఫర్టిలైజర్ కోసము మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా అనమాట. ఛానల్ అండి, గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్తో అయితే మేము ముందుకు వస్తాను. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీకు కూడా కొంతమందికి తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, కొన్ని గార్డెనింగ్ టిప్స్తో అయితే మేము ముందుకు వస్తాను అనమాట. సో అందుకని ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనము ప్రూనింగ్ చేసేసినాము, కొత్త చిగుర్లు అయితే వచ్చేసినాయి, మంచిగా ఆకులు కూడా నిండా వచ్చేసినాయి. ఇంకా మరి ఇంకేంటి, ఫ్లవరింగ్ అవ్వాలి కదా. సో ఫ్లవరింగ్ అవ్వడానికి అయితే మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ఇస్తున్నాం అన్నమాట. మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చే ముందైనా సరే మట్టిని ఇలా తవ్వుకోవాలన్నమాట. మంచిగా మనం వాటర్ పోసి పోసి అదంతా కిందికి ఇట్లా గట్టిగా అతుక్కుపోయినట్టు అవుతుంది కదా. సో అందుకని మట్టిని అంతా ఇట్లా లూజ్ చేయాలన్నమాట. పొడి పొడిగా చేయాలి మట్టినంతా, ఓన్లీ పైన లేయర్ వరకు చేయాలి. నేను ఇట్లా 2 కుండీలను కూడా మట్టిని అయితే లూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నార్మల్ వాటర్ క్యాన్లో అయితే పెట్టినాను. ఇంకా మనకి ఏది అవైలబుల్ ఉంటే అందులో పెట్టుకోవాలి. కొత్త మట్టి కుండలే కావాలి అందులోనే పెట్టాలి అంటే ఇంకా పాసిబుల్ కాదు కదా. మనకు వేటిలో అవైలబుల్ ఉంటే వాటిలో మనం ప్లాంట్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా మంచిగా మట్టి అయితే లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకుంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్ మంచిగా వాటికి అందుతుందన్నమాట. సో ఇట్లా అక్కడక్కడ ఇట్లా గడ్డలాగా మట్టి ఏదన్నా ఉంటే మంచి ఇట్లా చేతితోని లూజ్ చేసేయాలన్నమాట మట్టి అంతా కూడా. ఇంకా ఈ ఎండాకాలంలోనే మనకి మల్లెపూలు బాగా పూస్తాయి కాబట్టి మనము ఫిబ్రవరి మంత్లో ఇలా ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రూనింగ్ చేసుకోవచ్చు, లేదా చిన్న కుండీలో ఉంటే పెద్ద పాట్లోకి కూడా మనము రీపాట్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇంకో మల్లెపూ చెట్టు కూడా ఉంది, అది మొన్న రీసెంట్గానే నేను రీపాట్ చేసిన అనమాట. కొంచెం కోల్డ్ ఫీవర్ ఉంది నాకు, అందుకని రీపాట్ చేసే వీడియో కూడా నేను చేయలేకపోయినాను. ఇంకా ఇప్పటికీ కూడా నా వాయిస్ తెలుస్తుందేమో మీకు, ఫుల్ కోల్డ్ అయితే ఉంది. ఇంకా అట్లీస్ట్ ఈ వీడియో అయినా చేస్తా అని చెప్పేసి చేస్తున్నా అనమాట. ఇంకా ఈ సీజన్లో మల్లెపూలు వస్తాయి. మల్లెపూలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం అన్నమాట. మన ఇల్లు సరౌండింగ్ అంతా కూడా మల్లెపూల స్మెల్తో అయితే నిండిపోతుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇచ్చే ఫర్టిలైజర్ అయితే డిఏపి అండి. ఇవి డిఏపి మనకి వైట్లో దొరుకుతుంది, ఇంకా బ్లాక్ కలర్లో కూడా దొరుకుతుంది కదా. నా దగ్గర 2 ఉన్నాయి. సో నేనైతే 2 ఒకటే దగ్గర మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా 2 కలిపి ఒక స్పూన్ అంతా తీసుకొని మట్టి చుట్టూ కూడా వేసేస్తున్నాను. ఇవి చాలా చిన్న ప్లాంట్స్ కదా, వాటికి ఇంత అయితే సరిపోతుంది. సో ఇందులో ఒక స్పూను, అందులో ఒక స్పూన్ అంతా కూడా ఇట్లా చుట్టూతా వేయాలన్నమాట. సైడ్కి వేయాలి, మిడిల్లో వేయకూడదు. మనం మట్టి అంతా లూజ్ చేసినాం కదా, సైడ్కి వేసి మళ్ళీ ఇట్లా అంతా మట్టి కప్పేసేయాలన్నమాట. మట్టి కప్పేసి మనం వాటరింగ్ చేస్తే ఇంకా అది అంతా తీసుకొని మనకి మంచిగా ఫ్లవరింగ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది.
లాస్ట్ ఇయర్ కూడా నాకు పూలు అయితే చాలా బాగా పూసినాయి. లాస్ట్ ఇయర్ నాకు ఈ ఛానల్ లేదు, నాకు ఇంకో ఛానల్ ఉంది, అందులో అయితే అప్లోడ్ చేసిన అనమాట. సో ఈ ఇయర్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఫ్లవరింగ్ అయ్యింది అవన్నీ కూడా ఇట్లా మనం మంచిగా వేయాలన్నమాట. ఇందులో కొంచెం మట్టి గడ్డగడ్డగా ఉంది, అదంతా కూడా లూజ్ చేస్తున్నాను. ఇంకా డిఏపితోని ఫ్లవరింగ్ అయితే చాలా వస్తుందండి. మట్టి లూజ్ ఇంతకుముందు ప్రూనింగ్ చేసినప్పుడే నేను వర్మి కంపోస్ట్ అవన్నీ ఇచ్చినుండే అనమాట. ఇంకా ఇప్పుడు నాకు ఫ్లవరింగ్ రావాలి కాబట్టి నేను డిఏపి అయితే ఇస్తున్నాను. ఇట్లా మనం ఇచ్చిన తర్వాత మంచిగా వాటరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. నేను ఆల్రెడీ మార్నింగ్ ఇచ్చినాను, ఇంకా మళ్ళీ ఎందుకు ఎక్కువ అని చెప్పేసి కొన్ని వాటర్ మాత్రమే వేస్తున్నాను. మీరు మాత్రం ఫర్టిలైజర్ ఇచ్చినాక మట్టి అంతా తడిసేలాగా, కింది వరకు తడిసేలాగా మంచిగా వాటరింగ్ అయితే ఇవ్వండి అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.